హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు మన క్లాస్లో పంజాబ్ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మనకి టాప్కి వచ్చేసి మనము నెక్లు పేపర్ క్యాన్వాస్తోని అలాగే థ్రెడ్ పైపింగ్తోని మనం పైపింగ్ వేసుకోబోతున్నాము. మనం వచ్చేసి ఈ థ్రెడ్తోని మనము పేపర్ క్యాన్వాస్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ వేయబోతున్నామండి. ఈ థ్రెడ్ పైపింగ్ మనకి పేపర్ క్యాన్వాస్ వేసుకుంటే నెక్ అనేది చాలా స్టిఫ్గాను చాలా అందంగాను వస్తుంది. ఇది మా షాప్లో మేము ఇంతే వేస్తామండి. మా షాప్లో నా స్టైల్లో నేను ఈ నెక్కులు వేయబోతున్నాను. చూడండి, దీనికోసం మనకు కావాల్సిన పేపర్ క్యాన్వాస్ కావాలి, మనకి థ్రెడ్ కావాలి. థ్రెడ్ 18 నెంబర్ థ్రెడ్ తీసుకోండి, కొంచెం లడ్డుగా ఉంటుంది, అది తీసుకోండి. చూసారా, ఇది పేపర్ క్యాన్వాస్ ఇలా తీసుకొని పేపర్ క్యాన్వాస్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ వరకు లెంత్ తీసుకోండి, 9 ఇంచెస్ ఎడల్పు తీసుకోండి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ ఫస్ట్ మనం తీద్దాం. ఫ్రంట్ నెక్ ఎలా తీయాలంటే, మనం ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ ఇలా ఈ ఫోల్డ్ ఒకటను, తర్వాత మనము ఈ నెక్ ఫోల్డ్ మనం చేసాం కదా మడత, ఆ రెండు సమానంగా పెట్టండి. ఇలాగా పెట్టిన తర్వాత మనం కింద ఇంచు కానీ ఇంచున్నర కానీ మనం కింద క్యాన్వాస్ వదిలిపెట్టేసి చూడండి, ఇలా మంచిగా సెట్ చేసి మనము చూడండి మన నెక్ ఎంత వచ్చింది. 2.5 ఇంచులు నేను నెక్ ఎడలు పెట్టాను ఇక్కడ నేను. అయితే మనము ఇక్కడ మనం కరెక్ట్ కింద 1 ఇంచున్నర క్యాన్వాస్ కిందికి పెట్టేసుకొని పైన మనము 2.5 పెట్టాం కదా నెక్, ఆ 2.5 కాడ మనము టేప్తో చూసుకోవాలి ఒకసారి. 2.5 నెక్ కరెక్ట్ పెట్టేయండి ఇక్కడ. ఎందుకంటే నెక్ ఎడల్పు వచ్చేసి మనకి 2.5 కదా, ఇలా పెట్టేసి ఇక్కడ మార్క్ పెట్టేయండి. నెక్ కంటే మనము పైన ఒక 1/2 ఇంచు మందం ఎక్స్ట్రా ఉంచేసుకోండి. నెక్ ఇలా రౌండ్ గీసేసుకున్న తర్వాత ఇలా గీయండి. ఇలా నీట్గా మనం నెక్ షేప్ ఎలా ఉందో ఆ షేప్లోనే మీరు డ్రా చేసుకోండి ఇలాగా. ఎందుకంటే మనం అటాచ్ చేసుకున్నా కానీ కరెక్ట్ వచ్చింది అనమాట. ఒక 1/2 ఇంచు మందం పైన గ్యాపులు పెట్టండి. చూడండి, మనం డ్రా చేసాం కదా, ఈ డ్రా మనకి మనం ఇట్లా చాక్ గీసాం కదా, దీని పక్క నుంచే మనము ఇలా కట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే కట్ చేయండి. ఎందుకంటే మనం అటాచ్ చేసిన తర్వాత మనం ఈ నెక్ మళ్ళీ వేస్తాం కదా, మన అప్పుడు అది కరెక్ట్గా రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనము లోపల కట్ చేసాం కదా, బయట వైపు ఇంచు కానీ ఇంచుంపావు కానీ ఎడల్పులో మనం కట్ చేసుకోవచ్చండి. ఇలాగా చూడండి, కట్ చేస్తున్నాను చూడండి. మన లోపల వైపు ఏ షేప్లో ఉందో బయట వైపు కూడా మనం అదే షేప్లో మనం ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. లోపల మనకి ఇట్లా మన లీఫ్ షేప్లో వచ్చింది కదా, మన బయట వైపు కూడా అదే షేప్లో ఇలా కట్ చేయండి. చూసారా, చూడండి ఇలా వస్తుంది. చూడండి, ఇంత నీట్గా మనం లైనింగ్ క్లాత్కి ఎలా నెక్ తీసుకున్నామో ఈ క్యాన్వాస్ ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేయండి. మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ చూడండి, మనం ఇలా తీసుకున్నాం కదా ఫ్రంట్, ఇలా తిప్పేసి ఇక్కడ మనము బ్యాక్ నెక్ తీసుకోవాలి. ఇలాగ చూడండి, బ్యాక్ నెక్ లెవెల్ పెట్టండి. బ్యాక్ నెక్కి కొలత అంటూ ఏం అవసరం లేదండి దీనికి, ఎందుకంటే మనము ఫ్రంట్ కరెక్ట్ తీసేసుకున్నాం కదా, మనకి ఈ ప్లేస్లో మనము ఇది బ్యాక్ నెక్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టండి. ఇలాగా మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసి నెక్ని చూడండి, మనకి ఇప్పుడు అటుపక్క తీస్తే మనకి మడత పెట్టాం కదా, అటు సైడు ఇటువైపు కొంచెం ఓపెన్ ఉంటుంది. చూడండి, ఇలానే మార్క్ చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత సేమ్ గీసుకోండి నెక్ ఎలా ఉందో అలాగా. చూడండి, ఈ 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, మన ఈ ఓపెన్ అనేది మనం క్లోజ్ చేసేద్దాం. మన ఇక్కడ మడత ఉంది కదా, ఇలాగ ఈ మనం లైనింగ్ మడత ప్రకారం మనం మార్క్ వేసుకొని చూడండి ఇక్కడ ఇలా గీసుకున్న తర్వాత మన ఈ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ మూసేసి మన బ్యాక్ నెక్ కట్ చేద్దాం. ఇక్కడ కుట్టేసి కట్ చేద్దాం. మీరు ఇలాగా మన క్యాన్వాస్ తీసుకొని మన నెక్కులు క్యాన్వాస్ పెట్టి మనం థ్రెడ్ పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చండి. మన థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు మనము సింగిల్ పాదం పెట్టేసి అలా వేస్తాం కదా, అయితే అప్పుడు క్యాన్వాస్ పెట్టరు కదండి. అప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే నెక్ వచ్చేసి మనకి సాగటం లాంటివి కొన్ని రోజుల తర్వాత వాష్ అయిన తర్వాత అది ఎడల్పు కావడం అట్లాంటివి జరుగుతుంది. మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్గాను నెక్ చాలా అందంగాను కూడా వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఇది కూడా అదే షేప్లో మనము ఇంచు గ్యాప్లో కట్ చేసుకోండి, సరిపోతుంది.
సేమ్ లోపల వైపు ఎలా రౌండ్గా ఉందో బయట వైపు కూడా అలా షేప్లోనే కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి హెమ్మింగ్ తీసుకునేటప్పుడు చాలా కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ మన ఫ్రంట్ బ్యాక్ నెక్ తీసేసుకున్నాం. చూడండి, ఇది ఫ్రంట్ నెక్. చూడండి, ఫస్ట్ తీసుకున్నాం కదా, ఇది ఇలా ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఈ 2 నెక్కుల్ని మనము లైనింగ్ క్లాత్ ముక్కలు తీసుకొని మనము అటాచ్ చేసుకుందాం. చూడండి, నేను ఈ లైనింగ్ క్లాత్లోనే 2 పీసులు కట్ చేశాను నేను. ఈ పీసులకు మనము మనం పేపర్ క్యాన్వాస్ ముక్క మనం నెక్కులను మనం అటాచ్ చేద్దాం. మన నెక్ వచ్చి మనకి ఎంత 2.5 ఇంచుల నెక్. 2.5 ఇంచులు అంటే మనకి ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది, డబుల్ అవుతుంది కదా, మనకి 4.5 అనమాట. 4.5 ఇంచులు ఎడల్పు వస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తే. ఓకేనా, మనం మడతలో తీసుకున్నాం కాబట్టి 2.5 నెక్ కాబట్టి ఓపెన్ చేస్తే 4.5 వస్తుంది. మనము ఆ 4.5కి ఇక్కడ పెట్టేసుకుందాం. మనం ఈ లైనింగ్ పీస్ మీద ఇలా పెట్టేద్దాం. చూడండి, ఇలాగా 4.5 కదా, ఇక్కడ ఒక మార్క్ ఇచ్చి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఓకేనా, మనకి ఇక్కడ టక్స్ పెట్టేసుకొని, ఎందుకంటే మనం అటు ఇటు కదలకుండా ఉంటుంది, మనం అటాచ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా పైన ఎగ్జాక్ట్గా పెట్టండి. మనకి లోపడైపు మనం అటాచ్ చేసేద్దాం. చూడండి, ఓకేనా, ఇలా లోపల అటాచ్ చేయండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనం క్యాన్వాస్ తీసుకున్నప్పుడు మనం క్యాన్వాస్ ఎడల్పు వచ్చేసి 9 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. నెక్ తీసుకునేటప్పుడు లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ కానీ 12.5 కానీ తీసుకోండి, సరిపోతుంది. అది నెక్కులు పట్టేసి మనం కొంచెం హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇలా క్యాన్వాస్తో మీరు నెక్కులు వేసుకున్నారంటే ఎగ్జాక్ట్గా సూపర్గా ఉంటుంది. నెక్కులు సాగడం కానివ్వండి, ఇట్లా భుజాలు జారకుండా కూడా ఉంటుందండి. దీనివల్ల మనకు అంత యూజెస్ ఉంటుందన్నమాట. అందుకే మేము క్యాన్వాస్ వేసి మా షాప్లో ఇలా స్టిచ్ చేస్తామండి మేము. మనకి వెనక వైపు హెమ్మింగ్ వస్తుంది మనకి. చూడండి, ఇలా చుట్టూ ఇలా మనం కట్ చేద్దాం. ఇలాగా ఒక 1/2 ఇంచు దూరంలో కానీ ఇంచు దూరంలో కానీ కట్ చేసుకోండి. ఇందాక తర్వాత మళ్ళీ కుట్టేసిన తర్వాత మనం నీట్గా కట్ చేస్తాం కాబట్టి మనం మలుచుకొని కుట్టుకునేంత వీలుగా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ లోపల వైపు ఉంది కదా, మనం దానికి క్యాన్వాస్ ఆనుకొని మనం కుట్టాలి కాబట్టి మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం అనమాట. చూడండి, ఇలాగా ఒక పాదమందం మలిసి చుట్టూ క్యాన్వాస్కి ఆనుకొని కుట్టండి. మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది క్యాన్వాస్కి ఆనుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది బయట నుంచి. చూడండి, ఇలాగ పెట్టండి. చూడండి, వీడియోస్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ చేస్తున్నవారు కానీ మీరు ఈ టైప్లో మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది, ఈజీగా కానీ ఉంటుంది. చూడండి, ఇలాగా మనం ఇది మొత్తం వేసుకున్నాం కదా, మనం కుట్టు కానిచ్చేసి ఇదంతా కట్ చేద్దాం. మీకు స్టిచ్చింగ్ అనేది అర్థం కావడం కోసం నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా మీరు చేసినట్లయితే మనకి డ్రెస్ అనేది మంచిగా వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు డ్రెస్ కటింగ్ పెట్టా కదండి, మన కటింగ్ అనేది చూడండి ఒకసారి. మళ్ళీ లోపడైపు మనకి లైనింగ్ మిగలొద్దండి, సైడ్కి ఎగ్జాక్ట్గా పేపర్ క్యాన్వాస్కి ఆనుకొని లోపల వైపు చూడండి, క్యాన్వాస్ కట్ కావద్దు. మరి క్యాన్వాస్కి మనకి దగ్గరగా ఇలాగా కట్ చేయండి నీట్గా, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం అటాచ్ చేస్తాం కదా దీన్ని, మనకి ఎగుడు దిగులు ఏమి ఉండకుండా నీట్గా రావడం కోసం ఇలా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ కూడా మనం అటాచ్ చేద్దాం. ఈ లెంత్ కూడా మనకి బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నాం కదా. చూడండి, ఒక టక్స్ పెట్టే కదా, ఆ టక్స్ ఎగ్జాక్ట్గా పెట్టండి. ఇలా పెట్టేసి లోపలే కుట్టేద్దాం. చూడండి, ఇది కుట్టే కదా, నేను లోపలే కట్ చేస్తున్నాను. చూడండి, అటాచ్ చేసాం కదా, ఇలా నీట్గా శుభ్రంగా కట్ చేయండి. ఇలాగా
చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనకి రెడీ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము అసలు పీస్కి మనము అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ భాగాన్ని మనము అటాచ్ చేసుకుందాం. చూడండి ఒకసారి ఇలా మనం క్లాత్ తీసుకొని, ఇది ఉంది ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ భాగం కదా ఇది. చూడండి ఇట్లా ఓపెన్ చేసేసి, ఇలా ఓపెన్ చేసి మనకి ఇటుపక్క మార్క్ ఉంది కదండి, ఈ మార్కు ఇటుపక్క కూడా ఉండాలి కదా, అందుకని ఇటుపక్క మార్క్ నేను ఇటుపక్క ప్రింట్ కొడుతున్నాను దీన్ని. చూడండి ఇది కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టాలండి. మనకి సేమ్ మన టక్స్ పెట్టే కదా, ఆ టక్స్ సమానంగా పెట్టేసి ఈ టక్కు కింది టక్కు సమానంగా పెట్టేసి మనము చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఇలాగ ఇట్లా ఒకసారి కొట్టేసి కింద ప్రింట్ పడిపోతుంది. యువతలు మనం గిడ్డి గీసుకున్నాం కదా, లైట్గా ఉంటే మనం ఇలా దాని మీద ఇలా గీసేసుకోండి. మళ్ళీ ఒకసారి గీసుకుంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇలాగేయండి. ఎగ్జాక్ట్గా యువతల వైపు ఎలాగ ఉందో మార్కు, అవతల వైపు కూడా అలానే పడేలాగా మనం చూసుకోవాలండి ఇది. ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు రెండు ఒకవైపు వేస్తాం కాబట్టి వేస్తుందండి. చూడండి ఇది కింది వైపు మనకి లైనింగ్ కింది వైపు ఒక 2 ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేద్దాం. ఇలా 2 ఫోల్డ్ వేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేద్దాం. చూడండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయండి. ఇలా సరే కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ని ఇలాగా డ్రెస్ పీస్ మీద ఇలా వేసుకోండి. చూసారా మనం స్టిచ్ చేసాం కదా, కింద ఇలా నీట్గా సర్దుకోండి. దీని మీద సర్దేసి మీకు లాస్ట్ మనం ఇప్పుడు డ్రెస్ కటింగ్ దాన్ని చూపించా కదండి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాట్ ఎందుకు పెట్టాను మీకు చెప్పా కదా ఆ రోజు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం ఇలా అటాచ్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనకి చంక రౌండ్ ఎగ్జాక్ట్గా ఉండటం కోసం ఆ గుర్తు కోసం ఇస్తానండి. ఇది మనం పైన సమానంగా పెట్టుకొని ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ చూసుకోవచ్చు. అప్పుడు మన చంక రౌండ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నెక్ వచ్చి 2.5 కదా, ఇక్కడ వచ్చేసి 2.5 మనం డబల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4.5 ఇంచులు అటాచ్ చేయండి. మనం క్యాన్వాస్ అటాచ్ చేసుకున్నాం కదా 4.5 ఇంచెస్, ఎగ్జాక్ట్గా అదే లెంత్ పెట్టుకోండి. ఇక్కడ అదే లెంత్ పెట్టుకొని సేమ్ అలాగనే మనం క్యాన్వాస్ మనం అటాచ్ చేసాం కదా, అలాగే ఎడ్జ్కి కుట్టేసుకుంటే అటాచ్ చేయండి. ఇది మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి పేపర్ క్యాన్వాస్ దీని పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ సరిపోతుంది. చూడండి మొత్తం నేను అటాచ్ చేశాను కదా, అంత అటాచ్ చేశానండి ఎగ్జాక్ట్. చూడండి ఇటు మంచిగా చూడండి, ఇలాగా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా అటాచ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి. ఎందుకంటే డ్రెస్ ఇంపార్టెంట్లో ఈ అటాచ్ కూడా ఒకటి. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి కట్స్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. చూడండి నేను లోపలైపు కట్ చేశాను. బ్యాక్ నెక్ కూడా అటాచ్ చేశానండి. చూడండి బ్యాక్ నెక్ కూడా నేను లోపలైపు కట్ చేశాను. వీడియో లెంత్ అవుతుందని నేను మీకు ఇది అటాచ్ ఒకటే చూపించానండి. చూడండి ఈ కటింగ్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు నెక్కులు ఎలా వేయాలో మీకు చూపిస్తాను, జాగ్రత్త చూడండి. మనకి ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్కులు వేస్తున్నాను. మనకి చూడండి అంత అటాచ్ అంత నీట్గా వచ్చింది కదా. చూడండి లోపల కట్ చేసే కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ వేయబోతున్నాం. మన ఫ్రంట్ మనం క్యాన్వాస్ చేసుకున్నాం కదా, పేపర్ క్యాన్వాస్. మామూలుగా అయితే మనం ఇలా పైన పెట్టేసి వెనక్కి తిప్పేస్తాం కదా, అలా కాకుండా మనకి పైపింగ్ ఉంది కాబట్టి కింద పెట్టి అటాచ్ చేయాలి. నెక్కును కూడా మనము తిప్పి వేయకుండా కింద పెట్టేసి మనం ఇలాగా చూడండి, ఇలాగా కింద పెట్టేసి ఎగ్జాక్ట్ సరిపోయింది. చూడండి మనకు పైన 4.5 ఇచ్చాము, సేమ్ ఎగ్జాక్ట్గా అటాచ్ చేసాం కదా. చూడండి ఎగ్జాక్ట్గా ఇలా సరిపోవాలి. దీని మీద ఎడ్జ్కి కుట్టేసుకుంటూ వద్దాం. మనం అటాచ్ కరెక్ట్ చేయకపోతే మనం ఇలా కింద పెట్టి కుట్టేటప్పుడు కరెక్ట్ రావండి. అలా రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎగ్జాక్ట్గా నేను ఎంత నీట్గా అటాచ్ చేసుకుంటే అంత నీట్గా మనకి నెక్ అనేది డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ ప్రతి నెక్కి ఏ మోడల్ నెక్ కన్నా మనం ఇలా పైపింగ్ థ్రెడ్ వేసుకోవచ్చండి, నీట్గా వస్తుంది. ఇలా అటాచ్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇంకా ఇంకా చాలా వీడియోస్ పెట్టబోతున్నానండి. చూడండి ఇలా అటాచ్ చేశాను చూడండి. ఓకేనా, ఇలా ఉంది కదా, బయట వైపు లోపల వైపు ఇలా ఉంటుంది. మనము దీనికి ఇలా ఉంది కదా, మనం దీనికి హెమ్మింగ్ చేసుకుంటాము. చూడండి ఎంత నీట్గా ఉంది లోపల వైపు. ఇలా మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనము దీనికి పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనికి వచ్చేసిన పాయింట్ క్లాత్ అండి ఇది. ఇలా మనం క్రాస్లో ఒక మనం ఇంచు బావు కానీ ఇంచు కానీ చూసుకోవాలి. చూడండి, నేనైతే ఇంచు బావు తీసుకుంటున్నాను లెంత్. ఇంచు బావు లెంత్లో మనం బెల్ట్ టైప్ కట్ చేసుకోండి. ఒక క్లాత్ తీసుకోండి, క్రాస్లో ఉండాలండి పీస్, ఎందుకంటే మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనం క్రాస్లోనే తీసుకోవాలి. ఇలాగా ఎగ్జాక్ట్గా ఒకే లెవెల్లో ఒకే లెంత్లో తీసుకోండి. ఎడల్పు ఇంచు బావు తీసుకుంటున్నాం కదండి, కరెక్ట్గా వస్తుంది. ఇంచు బావు తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ బయట వైపు మిగిలిపోతుంది క్లాత్. చూడండి, ఇలాగా ఒక ఇంచు బావు బెల్ట్ తీసుకొని క్రాస్లో ఒక పాదమందం ఇలా మలిచి కుట్టండి. ఇలాగా చూడండి, ఒక పావించు మంది ఇలా కుట్టండి. అయిపోయింది కదా. చూడండి, మనం ఇప్పుడు ఈ పైపింగ్ ఎలా వేస్తున్నాం చూడండి ఒకసారి. ఇది మనం సింగిల్ పొర తీసుకున్నాం కదా. ఓకే, ఇలా ఇంచు ఎడల్పులు ఉంది కదా. మనం ఇప్పుడు వచ్చేసి దీని మీద ఎగ్జాక్ట్గా పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఒక పావించు మనం పాదమందం ఖర్చు పడతాం కదా, అదే ఖర్చుతోని మనము థ్రెడ్ పెట్టేసి ఇక్కడ పాదమందం ఖర్చుతోని చూడండి, స్టార్టింగ్ అలా ఒక సూది దించేసి ఈ థ్రెడ్ ఉంది కదండి చూడండి, ఈ థ్రెడ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సూది కింద పెట్టండి. పెట్టేసి ఒకటి స్టిచ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం ఇక కింద నెక్ ఎలా ఉందో మనం పైన కూడా సేమ్ టైం మనం ఇలాగ థ్రెడ్ పెట్టుకుంటూ నీట్గా చిన్నగా కుట్టుకుంటారండి. మన షేపు మిస్ కావద్దండి. ఇలాగా చూడండి, అందుకే క్రాస్ పీస్ తీసాము. క్రాస్ పీస్ అంటే మనం ఉండటం వల్ల ఏమొద్దంటే మనం ఆ రౌండ్ కార్డ్ వచ్చేసరికి మనం పీస్ అనేది ఇలాగా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం కింద క్లాత్ ఉంది కదండి, దాన్ని సెట్ చేయండి ఫస్ట్. అది సెట్ చేసిన తర్వాత దాని మీదనే మళ్ళీ థ్రెడ్ పెట్టేయండి. థ్రెడ్ పెట్టేసి ఎగ్జాక్ట్గా ఆ పాదం ఖర్చుతోనే కుట్టుకుంటారండి. ఇలాగా చూడండి, నేను స్టిచ్ చేస్తాను చూడండి. ఇలాగా చూడండి, ఎగ్జాక్ట్గా థ్రెడ్ మధ్యలో పడాలండి మనం స్టిచెస్ అనేది. చూడండి, ఇక్కడ మూలకు వచ్చే సర్కిల్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ వరకు కొంచెం జాగ్రత్తగా మూల దగ్గర కొంచెం జాగ్రత్తగా నీట్గా కుట్టండి ఇక్కడ. ఓకేనా, చూడండి, ఈ థ్రెడ్ వచ్చేసి సన్న థ్రెడ్ కాదండి, ఇది బ్లౌజులకి వేసే థ్రెడ్ అయితే కాదు. మీరు 18 నెంబర్ థ్రెడ్ అంటే షాప్లో ఇస్తారు. ఇది కొంచెం లడ్డుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా మధ్యలో కుట్టేస్తున్నాం కాబట్టి ఆ స్టిచ్ అనేది థ్రెడ్ మధ్యలో పడాలి కాబట్టి మనం కొంచెం లడ్డుగానే ఉంటుంది. మరి హెవీగా తీసుకోవద్దు. 18 నెంబర్ వస్తుంది దీనికి. చూడండి, ఇలాగా మనకి అక్కడ సెంటర్కి వచ్చాం కదా, అక్కడ ఒక సూది దించేసి ఇలాగ మళ్ళీ మనం ఇక్కడ షేప్ ఉంది చూడండి, ఆ షేప్ మనం ఎగ్జాక్ట్గా థ్రెడ్ సెట్ చేసుకోవడానండి, పెద్దగా ఏముండదు. మనం కింద క్లాత్ క్రాస్ ఉంటుంది కాబట్టి మనం క్లాత్ సెట్ చేసి ఏమంటే థ్రెడ్ ఇలా దాని ఈ షేప్లో మనం కుట్టేసుకుంటూ వస్తే అయిపోతుంది. ఓకేనా, చూడండి, ఇలాగా మనం ఇలా స్టిచ్ చేసామంటే కింద క్యాన్వాస్ ఉంటుంది, మనం పైన మళ్ళీ పాయింట్ క్లాత్ పెడుతున్నాం, మళ్ళీ థ్రెడ్ పెడుతున్నాం కదా. నెక్ అనేది చాలా స్టాండర్డ్గాను స్టిఫ్గా ఉంటుందండి. మనకి ఇక్కడ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మంచి స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం కుట్టేసాం కదా. చూడండి, ఇప్పుడు దీనికి మీరు టక్స్ ఏం పెట్టొద్దండి దీనికి, ఎందుకంటే మనం కింద క్యాన్వాస్ పెట్టాం కదా, మనం థ్రెడ్ పెట్టాం కదా. చూడండి, అవతలైపు మనం చూస్తే ఇలాగా మన పాదమందం ఖర్చు అనేది ఎగ్జాక్ట్గా కనిపించాలి. చూడండి, మనకి ఎగుడు దిగుళ్ళు కానీ ఒక్కడ తక్కువ ఒక్కడ ఎక్కువ అలా రావద్దు, ఇలాగనే ఉండాలి. చూడండి, నేను స్టిచ్ చేశాను. ఇలా వచ్చిందంటే మనం కరెక్ట్గా వేసినట్టుగా గుర్తు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ టక్స్ పెట్టకుండా థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పక్క నుంచి ఒక పాయింట్ దూరంలో నేను కట్ చేస్తున్నాను. నేను ఆ ఖర్చు ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఇలా తిప్పినప్పుడు చూడండి, ఇలా తిప్పినప్పుడు లోపల ఖర్చు బయటకు కనిపించకుండా ఉండడం కోసం దాన్ని తీసేస్తున్నాను. చూడండి, ఖచ్చితంగా తీసేయాలి అది, ఎందుకంటే మనం తక్కువ ఖర్చు పెట్టాం కాబట్టి. చూడండి, థ్రెడ్ పక్క నుంచి థ్రెడ్ కానుకోవద్దండి, థ్రెడ్ పక్క నుంచి ఒక పాయింట్
ఒక పాయింట్ దూరంలో కట్ చేసేయండి. ఇలాగా ఒక పాయింట్ దూరంలో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. జాగ్రత్త కట్ చేయాలండి. అది థ్రెడ్ కానకుండా ఉండండి. థ్రెడ్ కానేస్తే మళ్ళీ ఊడుతుంది. ఓకేనా? చూడండి, కట్ చేసా చూడండి ఒకసారి. ఇలాగా అయింది కదా. సెంటర్లో చూడండి మూల ఇచ్చా కదా, ఆ మూల దగ్గర థ్రెడ్ కానుకునేలాగా ఇలా థ్రెడ్ పూర్తిగా అనుకోవద్దు. థ్రెడ్ దాకా తీసుకెళ్ళి ఇలా కట్ ఇవ్వండి. ఒకటి సెంటర్ పాయింట్ కాబట్టి ఒకటి ఇవ్వండి. మిగతా ఎక్కడ కట్టి పెట్టద్దు, సెంటర్లో ఒక్కడ పెట్టండి. ఈ నెక్కు అయితే సెంటర్లో వచ్చింది. ఇంకా వేరే ఏమైనా మీరు మూలలు వచ్చేలాగా నెక్ ఉంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. మూలల దగ్గర వరకు పెట్టుకోవచ్చు అండి టక్కు. తర్వాత వేరే అవసరం లే. చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఇలా పెట్టేస్తాం. ఇలా మలిస్తే చూడండి సన్నగా వస్తుంది. ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఎడ్జ్కి ఒక కుట్టేయండి. ఇక ఎడ్జ్కి నీట్గా ఇలా అనుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా కుట్టుకుంటారండి దాని మీద. మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదండి దీంట్లో, ఎందుకంటే పట్టేయటం లాంటిది తర్వాత ముడత రావటం లాంటిది ఏమీ ఉండదు. చూడండి, మనకి థ్రెడ్ పక్కనే కట్ చేసాం కదా, ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా చూడండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికల్లా మనం కొంచెం జాగ్రత్తగా మూల ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఆడికి వచ్చి కరెక్ట్గా అక్కడ సూది దించేసి ఇక్కడ దించేసింది కదా. ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకొని మళ్ళీ నీట్గా మనం ఇక్కడ షేప్ ఇచ్చాం కదా థ్రెడ్తో, ఇలాగా చూడండి. మనం అదే షేప్లో మనం థ్రెడ్ బయటకు అనుకుంటూ కుట్టేయాలి. చూడండి, ఈజీగా ఉంటుందండి ఇది. ట్రై చేయండి, డ్రెస్ మాత్రం నీట్గా వస్తుంది. మీరు ఈ నెక్కులు ఇలా వేసుకున్నారంటే ఎన్ని వాష్లు అయినా కానీ నెక్కు మాత్రం చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుందండి. ఇది మా స్టైల్లో మేము చూపిస్తున్నాం. మా షాప్లో మేము స్టిచ్ చేసే విధానం మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత స్టిఫ్గాను ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి మీరు. ఎగ్జాక్ట్గా చూడండి, షేప్ మనం ఫస్ట్ ఎలా కట్ చేసామో సేమ్ అదే షేప్లో మీకు నెక్ కనిపిస్తుంది కదా. చూడండి, ఇలా కుట్టేయాలి నీట్గా, కరెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు ఇలా ఫాలో అవ్వండి, నెక్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. చూసారుగా, ఇలా వేయండి. క్యాన్వాస్ తీసుకొని క్యాన్వాస్ కింద మనం అటాచ్ చేసుకొని కింద పెట్టేసి మనం ప్యాంట్ క్లాత్ తీసుకుని థ్రెడ్తో ఇలా వేయండి. లోపడైపు ఎలా ఉంది మీకు చూపిస్తా చూడండి. లోపడైపు కూడా నీట్గా ఉంటుంది. మనకి రెండింటికి మనం హెమ్మింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుందన్నమాట. మనం మిషన్తో కుట్టేసుకోవద్దండి పైనుంచి, అది అంత అందంగా కనిపించదు. హెమ్మింగ్ అనేది ఎగ్జాక్ట్గా సూపర్గా ఉంటుందన్నమాట చేసుకుంటే. మేము మా షాప్లో ఇలా మీ నెక్కులు ఇలా అనేసి హెమ్మింగ్ చేస్తామండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ వేయబోతున్నాం. మనం బ్యాక్ నెక్ ఇలా పెట్టేసుకొని సమానంగా మనం మధ్యలో సెంటర్లో ఒక టక్ పెట్టేయండి. చూసారా, ఒక చిన్న టక్ ఇచ్చా కదా. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ తీసుకొని ఇక్కడ టక్ పెట్టాక సెంటర్ పాయింట్ చేసుకొని ఈ రెండు సమానంగా పెట్టండి. ఎందుకంటే ఆ టక్ ఎందుకు ఇచ్చానంటే మనం రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ రావాలండి. వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ అని అట్లా ఏమో రాకుండా ఉండటం కోసం మీకు సెంటర్ పాయింట్ నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎగ్జాక్ట్ సెట్ చేసి రౌండ్ మంచిగా చూడండి సరిపోతుంది. మనం ఫస్ట్ నెక్కులు తీసేటప్పుడు ఎగ్జాక్ట్గా మంచిగా తీసుకుంటే అటాచ్ కూడా నీట్గా చేస్తే ఈ మూడు కలిపేసి మనకి ఎక్సలెంట్ నెక్కులు అనేవి తయారవుతాయండి. ఇలాగా మనం దేంట్లో ఏది మిస్టేక్ చేసినా కానీ మనకి నెక్ అనేది కరెక్ట్గా మనం ఇలా సెట్ చేస్తే కుట్టరావడం వీలుగా ఉండదండి. మనం ఆ మూడు క్యాన్వాస్ తర్వాత మనము లైనింగ్ క్లాత్ మీద అటాచ్ చేస్తాం కదా, అదొకటి ఇలా అటాచ్ చేసుకోవడం, ఈ మూడు ఇంపార్టెంట్ చేసుకున్నామంటే నెక్కులు అనేది ఎగ్జాక్ట్గా మనం ఏం కట్ చేసామో అదే ప్రింట్ వస్తుంది. చూడండి, నేను ఒక పాదం మందం పెట్టేసి చూసారా ఇక్కడ కలిసింది, ఇలా కలవాలి. ఇలా కలుసుకుంటే ఎగ్జాక్ట్గా మనం పాదం మందంతో ఖర్చుతో ఇలా కుట్టండి.
మీకేమైనా ఇంకేమన్నా ఈ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఇంకా మోర్ దెన్ వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో. ఇంకా మన ఛానల్ని మీరు ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి మీరు షేర్ చేయండి అండి. ఇంకా చూడండి ఇలా రౌండ్గా కుట్టాను చూడండి. ఎగ్జాక్ట్గా మీరు ఇలా రౌండ్గా వేయలేకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పెన్నుతో ఇలా మార్క్ పెట్టుకొని ఆ మార్క్ మీద కుట్టుకుంటూ రావచ్చండి. ఇలాగా చూడండి, ముందు మనం గీసేసుకొని కుట్టేసుకోవచ్చు. డైరెక్ట్ కుట్టడం ఒకవేళ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అయితే మీరు ఇలా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు. చూడండి ఎగ్జాక్ట్గా నేను రౌండ్లో నేను టక్స్ పెడుతున్నాను చూడండి. ఆ రౌండ్ వరకు ఇవ్వండి, టక్స్ ఇవ్వండి, ఎందుకంటే మనం ఇలా పైన కుట్టేస్తాం కాబట్టి పట్టేయకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా వన్ సైడ్ అనేసి ఎడ్జ్ మీద కుట్టేద్దాం. చూడండి ఇలాగా కుట్టేయండి. చూసారా ఇలా వస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత మనం పైన నీట్గా కట్ చేసుకొని స్ట్రైట్గా చూడండి ఇలాగా. చూసారా ఎంత రౌండ్గా నీట్గా వచ్చింది కదండి. చూడండి ఇలా చేసుకోవాలండి. మనము క్యాన్వాస్ వేసుకుంటే ఇంత నీట్గా వస్తుంది, ఇలాగా నీట్గా ఉంటుంది. ఓకేనా, మనం షోల్డరు జాయింట్ చేద్దాం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిన తర్వాత నెక్ మీద కుట్టేద్దాం. బ్యాక్ నెక్ మీద తర్వాత వేయాలన్నమాట. ముందైతే మనం షోల్డర్ జాయింట్ చేద్దాం. ఇక్కడ మీకు విషయం చెప్తామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ షోల్డర్ వేసేటప్పుడు మనము షోల్డర్ అనేది మనం లోడింగ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను నేను. ఇది షోల్డర్ మనకి ఇలా పెట్టాం కదా, చూడండి బ్యాక్ మీద ఫ్రంట్ వేసాం కదా, ఇలా పెట్టాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ రెండు జాయింట్లు చూసారా, ఈ రెండు జాయింట్లకు మధ్యలో ఒక్క పాయింట్ సందు పెట్టండి అనమాట. ఎందుకంటే ఇలా మలిచినప్పుడు మనము ఆ సందు అనేది కవర్ అయిపోతుంది, ఎగ్జాక్ట్గా సమానంగా వస్తాయి అన్నమాట. చూడండి ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ సందు పెట్టాను. ఇది కూడా సేమ్ అంతే పెట్టండి. ఇలా ఎక్కించేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఎగ్జాక్ట్గా ఒక సందు పెట్టండి. ఒక పాయింట్ సందు పెట్టేది ఏంటంటే మనం ఇలా మలిచినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ సందు అనేది కవర్ అయిపోతుంది. మనం దగ్గర పెట్టామనుకోండి, మనం బయటికి ఒక పాయింట్ మందం బయటికి ఖర్చు అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా సందు పెట్టారు చూడండి ఒక పాయింట్. ఇలా పెట్టడం వల్ల ఇలా టైట్గా ఇలా మలుచుకొని మనకి ఇక్కడ అనేది చూడండి ఇక్కడ సాఫీగా ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా వెనక్కి మలిసేసి ఇక్కడ కుట్టేయండి. సేమ్ టైం చూడండి ఇది కూడా ఇలానే పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా వేయండి. ఒకటి ఇటువైపు వస్తుంది, ఒకటి అటువైపు వస్తుంది. చూడండి ఓకేనా. చూడండి వీటికి మనం ఓవర్లాక్ వేద్దాం. చూడండి ఓవర్లాక్ చేశాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. చూసారా ఇప్పుడు నేను చూడండి ఉల్టా తీస్తాను, లోడ్ చేశా కదా. ఇప్పుడు దీన్ని ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు చూడండి మనం కుట్టాం కదా చూడండి ఇలాగా. చూడండి మంచిగా సరిపోయింది కదా. మనం పాయింట్ సందు పెట్టాం కాబట్టి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. అదే మనం బయటికి రెండు దగ్గర పెట్టామనుకోండి, చూడండి ఇలా వస్తుంది. చూసారా నీట్గా వచ్చింది. ఇది కూడా నీట్గా సాఫీగా వచ్చింది చూడండి. అదే మనం ఎక్స్ట్రా రెండు దగ్గర పెట్టామనుకోండి, ఇటుపక్క బయటకు అనేది ఒక పాయింట్ మంది బయటకు వస్తుంది అనమాట. అట్లా రాకుండా చూడండి లోపడైపు నీట్గా వచ్చింది. ఇలాగా మనం ఇటంతా హెమ్మింగ్ చేసుకోవాలి. లోపడైపు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము బ్యాక్ నెక్ మీద మనం స్టిచ్ చేద్దాం. ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఈ లోల్లో ఇలా రౌండ్గా స్టిచ్ చేద్దాం. ఇలాగా నీట్గా జాగ్రత్తగా రౌండ్ మీద ఎడ్జ్కి వేసుకుంటూ రండి. ఓకేనా, రైట్ వచ్చింది. ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ నెక్ మనంతా అయిపోయింది కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము చూడండి నెక్ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనము హ్యాండ్స్ అనేది చూద్దాం. చూడండి ఇది అయిపోయింది కదా, ఇలా వస్తుంది.
నెక్ చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇది హ్యాండ్స్ రెడీ చేద్దాం. మన హ్యాండ్ మన పైపింగ్ కోసము ఇది పాయింట్ క్లాత్ అండి. ఇది మనం నెక్ వేసుకున్నాం కదా, సేమ్ టైం మనం కూడా ఇది ఇంచున్నర బెల్ట్ తీసుకొని ఒక పాదమందం ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా 1 ఇంచున్నర క్లాత్ తీసేసుకొని మనం ఎగ్జాక్ట్గా ఒక పాదమందం ఇలా కుట్టేయండి. చూసారు కదా, ఈ 2 స్టిచ్ చేశాను నేను. చూడండి, పైపింగ్ క్లాత్లు అవి. మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టక్ నుంచి ఈ టక్ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ చేయండి ఇలాగా. ఎందుకంటే మనం పైపింగ్ చేస్తాం కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చూడండి, రెండింటికి వేసాను కదా, చూడండి కట్ చేశాను కదా. ఇప్పుడు మనము ఇక్కడ పైపింగ్ చేస్తాం. చూడండి, మనం ముందే అటాచ్ చేయొద్దండి, పైపింగ్ వేసిన తర్వాత అటాచ్ చేద్దాం. ముందైతే మనము ఇలా థ్రెడ్ పెట్టేసి, చూడండి థ్రెడ్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఆ నీడిల్ కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా దాన్ని 2 స్టిచ్ చేసి డైరెక్ట్ ఇట్లా పట్టేసుకొని నీట్గా స్టిచ్ చేయండి ఇలాగా. ఎగ్జాక్ట్గా థ్రెడ్ సెంటర్లో పడుతుందండి ఇది. చూసారా, ఇలా స్టిచ్ చేయండి. చాలా బాగుంటుందండి ఇట్లా ఈ టైప్ ఆఫ్ అయితే. మనం సింగిల్ పాదం పెట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఈజీ మెథడ్తోని మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానండి ఇది. ఇలా అయితే మీకు ఎగ్జాక్ట్గా నీట్గా కుట్టేసుకోవచ్చు. మనకు పని కూడా తొందరగా అవుతుంది, నీట్గా ఉంటుంది. ఒకవేళ కస్టమర్స్ మాకు ఇలా వద్దండి అంటే లోపల నుంచి ఇది కూడా మీకు ఆ వీడియో కూడా నేను పెడతాను ఎలా చేయాలన్నది. అది కూడా ఈజీ మెథడ్తో మీకు చూపిస్తాను అది. చూసారా, ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు మనం సేమ్ టైం మనం ఇందాక నెక్ కట్ చేసాం కదా, అదే టైప్లో మన థ్రెడ్ పక్కన ఇలా మనకు బయటికి కనిపించుకుని ఉండటం కోసం కట్ చేస్తాం కదా, అలాగనే ఇప్పుడు కూడా మనము థ్రెడ్ పక్క నుంచి ఒక పాయింట్ దూరం ఇలా కట్ చేయండి. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు మనము పైపింగ్ వేద్దాం. చూడండి, ఇలా మలిసేసి ఇలా ఫోల్డ్ చేయండి. చూసారా, సన్నగా వస్తుంది. చూసారా, బాగుంటుందండి ఎగ్జాక్ట్గా. చూడండి, ట్రై చేయండి. ఇలా స్ట్రైట్గా ఎడ్జ్కి కుట్టేయండి ఇలాగా. చూసారా, నీట్గా వచ్చింది సన్నగా. ఓకేనా, ఇప్పుడు మనము ఇలా ఉంది కదా బయట లోపడైపు, మనం ఇది స్టిచ్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసేసి మనం ఇది వేసేద్దాం అనమాట. మనం ఇది అలానే ఉంచి చేస్తే బయట వైపు పుట్టు కనిపిస్తుందండి. మనం అలా కాకుండా ఉంటాం. ఇలా ఓపెన్ చేసేసి ఓన్లీ లైనింగ్ వరకు అటాచ్ చేద్దాం. పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేద్దాం. ఇలా 2 అటాచ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ అనేది ఇప్పుడు ఇట్లా పూర్తిగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అటాచ్ చేద్దాం. ఇలాగ కుట్టేద్దాం, అయిపోతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి స్టిచ్ చేద్దాం, అటాచ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అటాచ్ చేశాను, మొత్తం కట్ చేసా కదా నీట్గా. చూడండి, ఇలా నీట్గా శుభ్రంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఇలా హ్యాండ్స్ ఇటువైపు సమానంగా ఉండాలి, ఇటువైపు సమానంగా ఉండాలని ఇట్లా హెచ్చు తగ్గులు ఇలా ఉండొద్దు. ఒకవేళ ఇలా వచ్చిందంటే మనము సరి చేసుకోవాలండి హ్యాండ్స్, లేదంటే మనకు సంకలు మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చూడండి, 2 సేమ్ వచ్చేసాయి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూసారా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది. చూసారా, ఇలా మనం చూసుకోవాలండి ఆపోజిట్లో. ఓకేనా, హ్యాండ్స్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కించేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ సెంటర్ టక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఎక్కించాలండి హ్యాండ్స్. ఎప్పుడైనా స్టార్టింగ్ కాంచి ఎక్కించొద్దు, ఇలా మధ్యలో నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఎక్కియాలి. అప్పుడు హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సరేనా, ఓకే. ఇలా మనం చూసేసుకున్నాం కదా, ఇలా మధ్యలో సెంటర్లో పెట్టేసి స్టిచ్ చేద్దాం. ఇక్కడ మనకి లోసంక మనకు తెలియడం కోసం మీకు ఇక్కడ కచ్చకాయ ఇచ్చా. చూడండి, ఇక్కడ కట్టు పెట్టా కదా, ఈ కట్ అనేది చూసుకోవాలి. మన హ్యాండ్ ఎక్కించేటప్పుడు లోసంక వైపు అది వచ్చేలాగా పెట్టుకోండి. మనకి హ్యాండ్స్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి మంచిగా, చూసుకుంటే ఎక్కించండి. చూడండి,
హ్యాండ్స్ అనేది కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా చూసుకోవాలి మనము, సరిపోతుందా సరిపోవట్లేదని. ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనం కటింగ్ ఎగ్జాక్ట్గా నీట్గా చేస్తే నేను చెప్పిన కొలతల ప్రకారం ఎగ్జాక్ట్గా పెట్టండి, ఎగ్జాక్ట్గా ఇలా సరిపోతుంది. చంకలు కూడా ఎగ్జాక్ట్ సరిపోతాయండి. మనం హ్యాండ్ ఎక్కించేటప్పుడు కూడా ఒక విషయం మీకు చూడండి, ఖర్చు అనేది ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు మందం పట్టాలి. మరీ ఎక్కువ పట్టొద్దు, మరీ తక్కువ పట్టొద్దు. చూడండి ఎగ్జాక్ట్ నేను చూపించా కదా, ఇంత పట్టండి. చూడండి హ్యాండ్స్ అనేది ఎగ్జాక్ట్ సరిపోతుంది చూడండి. ఓకేనా, ఇలా పెట్టండి. హ్యాండ్ ఎక్కించేటప్పుడు హెచ్చు తగ్గులు లాగటం లాంటివి, నిమ్మటం లాంటివి చేయొద్దు. ఎక్కడ క్లాత్ అక్కడే పెట్టుకుంటా నీట్గా కుట్టేసుకుంటారండి. ఓకేనా, చూడండి చూసారా, నేను ఓవర్లాక్ వేసానండి. వీటికి మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిచ్ చేసేయండి. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసేద్దాం. మన డ్రెస్లో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నెక్స్ అయితే ఇది సెకండ్ ఇంపార్టెంట్, సైడ్ జాయింట్లు వేయడం. చూడండి ఇవంతా మనం ఇప్పుడంతా మెజర్మెంట్స్ పెట్టడంతోనే ఉంటుందండి ఇదంతా. మేమైతే పాయింట్ టు పాయింట్ పెడతామండి. 1 పాయింట్ 2 పాయింట్లు కూడా మేము ఎగ్జాక్ట్గా మేము కౌంట్ చేస్తాం. ఎందుకంటే డ్రెస్ అనేది నీట్గా సెట్ కావాలి కాబట్టి, బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి మనం ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. ఇలాగా హ్యాండ్ లూజ్ ఎంత వచ్చేసింది మనకి 12 ఇంచెస్ ఉంది. ఓకేనా, 12 ఇంచెస్ రాసే కదా ఇక్కడ. చూడండి ఇక్కడ 12 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్ హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసి 2 సమానంగా హ్యాండ్ పెట్టేసి 6 ఇంచెస్ కదా, ఇక్కడ 6 ఇంచెస్ పెట్టేసేయండి. 6 ఇంచెస్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ మార్క్ పెట్టుకొని వదిలేయండి. ఇప్పుడు మనము హ్యాండ్ కొసలు వదిలేసి మనం ఫ్రంట్ బ్యాక్ చూసారా, చంకలు 2 సమానంగా పెట్టండి. ఈ చంకలు మనం సమానంగా పెట్టేటప్పుడు కూడా సమానం పెట్టి అక్కడ పట్టుకొని హ్యాండ్ అసలు ఫ్రంట్ వైపు బ్యాక్ 2 పట్టుకోండి సమానంగా. ఇలా అనుకుంటూ వెళ్ళేసి సమానంగా ఎక్కడ మనం మార్క్ పెట్టామో కట్స్ ఉంది కదా, కట్స్ కాడ మనం టక్స్ ఇచ్చాం కదా, అక్కడ దాకా వెళ్ళండి. అక్కడికి వేసి అక్కడ ఎగ్జాక్ట్గా ఆడ పాదం పెట్టేసి అక్కడి నుంచేసి మనం సైడ్ మార్క్ తీసుకున్నాం కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఆ మార్క్ మీద కుట్టుకుంటారండి. చూసారుగా, ఇక్కడి నుంచి ఇలాగా నీట్గా కుట్టేసిరండి. మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం ఈ ఎగ్జాక్ట్గా చంకల అనేది జాయింట్ ఉంది కదా చేయి, అక్కడ చూసుకోండి. ఫ్రంట్ బ్యాక్ మాత్రం ఎగుడు దిగుడు ఉండొద్దండి, ఖచ్చితంగా 2 సమానంగా పెట్టండి. మనకి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీట్గా చంక అనేది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది, చాలా బాగా వస్తుందండి. చూడండి ఇలా చూసుకుంటూ మనం ఎగ్జాక్ట్గా అక్కడికి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్ చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ 2 సమానంగా పెట్టేసి మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర పట్టుకోండి. ఇలాగ లైట్ క్రాస్ వస్తుంది, లైట్గా చూడండి. ఇలాగ ఒక రఫ్ ఇచ్చేసేసి ఇలా మనం తిప్పేద్దాం. ఇలా తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత మన హ్యాండ్ దగ్గర సూదించేసి మనం ఇప్పుడు ఇట్ల నుంచి వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చంక అనేది కొలిసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చంక రౌండ్ కొలిసిన కాడి నుంచి మనం మార్క్ పెట్టుకుంటే స్ట్రైట్గా వెళ్ళి రావచ్చు అనమాట. ఇలాగా చూడండి, నేను చంక కొలుస్తాను చూడండి. మనకి ఎంత మన చంకలో అసలు అయితే చంక లూజు 0.8. ఓకేనా, 0.8 ఇంచులు చంక రావాలి మనకి. ఓకేనా, చూడండి ఎంత వచ్చిందో చూద్దాం మనము. చూడండి చంక అనేది ఎగ్జాక్ట్గా కొలవాలి. చూడండి నేను కొలుస్తున్న ఇదే టైప్లో కొలవండి మీరు కూడా. చూడండి ఎగ్జాక్ట్గా చూడండి, 1 పాయింట్ తక్కువ 8 ఇంచులు. ఓకేనా, మార్క్ పెట్టేయండి. అక్కడ ఎగ్జాక్ట్గా పెట్టేసి ఆ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా ఒకవేళ మీకు చంక 0.8 కాకుండా 8 పాయింట్ అట్లా వచ్చినా కానీ ఒక పాదం మందం ఇక్కడ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మనం హ్యాండ్ చంక అట్లా ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే సాగినట్లు అవుతుంది కాబట్టి 1/4 ఇంచు ఎక్స్ట్రా వస్తే ఇబ్బంది ఏమి ఉండదు, వేసుకోవచ్చు. లోపలికన్నా 1/4 ఇంచు వేసుకోవచ్చు. అంటే చూడండి మార్క్ పెట్టాక అక్కడి నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఈ నుంచి మనము ఎక్స్టెన్షన్ కుట్టు వేసుకుందాం. ఇటు నుంచి ఎక్స్ట్రా కుట్టు అనేది మనం ఇట్లా టైట్ అవుతాయి. ఒకవేళ ఇప్పుకోవడానికి అన్నట్టు మనకి ఇక్కడ ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేసుకుందాం. దాని పక్క నుంచి ఒక పాదం 1/2 ఇంచులో ఇలా కుట్టేయండి. సైడ్ కుట్లు కూడా నీట్గా వేసుకోవాలండి. ఇలా నీట్గా ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనం 1 ఇంచు దూరం నుంచి మనము కలిపేయాలి అక్కడ కుట్టు. చూడండి
మనం ఇక్కడ కట్స్ కాడ మనం ఒక టక్ ఇచ్చాం కదా, ఈ టక్ నుంచి కట్స్ దగ్గర నుంచి ఇంచెం దూరంలో ఒక టక్ పెట్టండి. ఎగ్జాక్ట్ నడుము ఉంది కదా, నడుము దగ్గర కొంచెం పెద్ద సైజు పెట్టండి. ఇక్కడ నుంచి 2 చిన్నవి పెట్టండి ఇలాగా. ఓకేనా? మిగతా అంతా సేమ్ సైజులో పక్క పక్కన పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ టక్స్ ఎందుకంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా షేపు ఎగ్జాక్ట్గా సరిపోతుంది, మంచిగా ఉంటుందన్నమాట. ఇలా ఇవి కట్ చేయకపోతే మనం పట్టేసినట్టుగా ముడత అనిపిస్తుంది. అందుకే నేను ఈ టక్స్ పెడతానండి. మేము చూడండి ఇలా నీట్గా కట్ చేసుకొని మనం ఇప్పుడు కట్స్ వేస్తాం కదా, కట్స్ వేసే దగ్గర మనం దారాలు ఏం లేకుండా నీట్గా స్ట్రైట్గా చూసుకోండి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు మనము కట్స్ వేసేద్దాం. చూడండి, కట్స్ అనేది మనము ఫస్ట్ 1 సైడ్ జాయింట్ వేసుకున్నాం కదా, 1 సైడ్ జాయింట్ వేసుకోగానే కట్స్ స్టార్ట్ చేయాలండి. మనం 2 వైపులు జాయింట్ వేసేస్తే ఏమవుతుందంటే మనకి ఈ కట్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. అందుకని మేము ఫస్ట్ 1 సైడ్ జాయింట్ అయిపోగానే కట్స్ వేస్తానండి. చూడండి ఇలాగా కట్స్ స్ట్రైట్గా వస్తేనే టాప్ అనేది అందంగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. చూడండి, కట్స్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఇట్లా మనం మెలి తిరిగినట్టుగా రావద్దండి కట్స్. నేను ఎలా మలుస్తున్నాను మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. సేమ్ అలాగనే పెట్టండి, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తాయి కట్స్ అనేది. చూడండి, ఇలాగా నీట్గా ఇలా చేయండి. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. మీరు ఇలా కుట్టారంటే కట్స్ చాలా నీట్గా స్ట్రైట్గా వంకలు తిరగకుండా ఎగ్జాక్ట్గా మంచిగా వస్తాయి. చూడండి, ఇలాగా ఎగ్జాక్ట్గా నీట్గా ఇలా మలవండి. చూడండి, ఇట్లా ఇలా ఇట్లా మనకి ఇట్లా మలిచినప్పుడు కింది వైపు క్లాత్ ఉంది కదండి, దీన్ని లాగకుండా ఎక్కడిదక్కడనే అలా మలిచేస్తూ వెళ్ళండి. మనం ఈ లోపల పీస్ మనం కొంచెం లాగినట్టు పట్టుకుంటే ఏంటంటే చివరికి వచ్చేసరికల్లా మనకి 1/2 ఇంచ్ క్లాత్ మిగిలిపోద్ది అనమాట. అట్లా మిగిలితే ఏమవుద్దంటే మళ్ళీ రెండో కుట్టేసేటప్పుడు అది వడి తిరిగినట్టుగా వంకరగా వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే చూడండి, నేను మలిచినట్టుగా ఎగ్జాక్ట్గా చూడండి, స్ట్రైట్గా వస్తుంది. చూడండి, ఇలాగా ఇంత నీట్గా ఇలా వేసుకుంటే ఖచ్చితంగా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేయండి. చూసారా, సరిపోయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి రెండో కుట్టు ఎడ్జ్కి వేద్దాం. చూసారా, నీట్గా 1 సైడ్ కట్ అయిపోయింది. వేసేసాగా చూడండి, పర్ఫెక్ట్గా నీట్గా స్ట్రైట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు మనము ఇటుపక్క అయిపోయింది, ఇటు నుంచి అనమాట. ఇటు నుంచి అంటే మనం ఒక సైడ్ కింద నుంచి వెళ్తాం, కట్స్ నుంచి వెళ్తాం కదా. ఈ రెండో వైపు వచ్చేసి మనం హ్యాండ్ నుంచి వస్తాం అనమాట. ఇట్లా హ్యాండ్ నుంచి ఇటు నుంచి వస్తాం, ఎందుకంటే మార్కు 2 మనం ఒక పక్కే కొట్టాం కాబట్టి 2 వైపులు అనమాట. ఇలాగనే వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా మనం హ్యాండ్ కొలత పెట్టేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ కొలత పెట్టాలండి. చూడండి, మనకు వచ్చేసి 12 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ కాడ పెట్టండి. 6 ఇంచెస్ కాడ ఎగ్జాక్ట్గా చూడండి, ఇలా కొలత పెట్టిన తర్వాత ఆడ కొంచెం రఫ్ ఇచ్చేసి ఎడ్జ్కే ఉంచండి సూది. మనం పాదం పైకి అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన చంకల జాయింట్లు అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా సమానంగా సెట్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా పెట్టండి. ఇలా సెట్ చేసుకొని మంచిగా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉండాలండి. ఇక్కడ చూడండి, ఎగుడు దిగులు కూడా రావద్దు, అవి అలా పెట్టేయండి. పెట్టేసి స్ట్రైట్గా మనము ఒక స్టిచ్ చేసుకోండి. నుంచి మనం అక్కడ టక్స్ పెట్టాం కదా, ఆడ చూడండి, ఆడ మార్క్ ఉంది కదా, టక్స్ కానించి రండి. చంక లూజ్ అనేది మనము నెక్స్ట్ ఇట్లా రివర్స్లో కొలుస్తాం కదా. ముందేది స్టిచ్ వెళ్ళొచ్చేసిన తర్వాత రివర్స్లో మనం వెళ్ళేటప్పుడు కొలుద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా అలానే కొట్టుకుంటూ వచ్చేసేయండి. సెకండ్ స్టిచ్ కూడా వచ్చేటప్పుడు చూడండి, నేను ఈ నుంచే డైరెక్ట్గా నేను చంక ఇందాక మనం కొంచెం పాదం అందం పడింది కదా, నేను అదే పాదం అందం ఇప్పుడు రివర్స్లో ఇట్లా వేస్తున్నా. చూడండి, ఇట్లా నుంచి అదే సైజులో వేస్తున్నా. చూడండి,
ఇలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము చంక కొలుద్దాం. పాయింట్ దగ్గర 8 ఇంచులు రావాలి కదా మనకి. చూడండి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి, నేను వేసే కదా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. పాయింట్ తక్కువ 8 ఇంచులు వచ్చేసింది. ఓకేనా. ఇలా మనం పాయింట్ టు పాయింట్ మనం పెట్టుకొని స్టిచ్ చేసామంటే మనం పక్కాగా మనకి కుదరదంటూ ఏముండదండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను ఎలా కటింగ్ చేశానో చూడండి ఒకసారి. నేను లాస్ట్ వీడియోలో పెట్టా కదా మీకు. మీరు అలా తీసుకొని మీరు ఇలా టాప్ స్టిచ్ చేశారంటే నీట్గా వస్తుంది. చూసారా, ఇలా ఈ టైప్లో మనం కచ్చుకాలు ఇలా మనం టక్స్ పెట్టేసుకొని నీట్గా ఉంచేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఇటు సైడ్ కూడా కట్స్ వేసేద్దాం. నేను రెండో వైపు కూడా కట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావాలని, మీరు మలిచేటప్పుడు ఈజీ ఉంటుందని మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇలాగా చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలాగా చూసారా, ఇలాగా ఇలా నీట్గా కుట్టండి. ఇలాగా చూడండి, చూసారా కుట్టు అయిపోయింది. రెండో కుట్టేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ వెనక చెయ్యి ఇక్కడ ఒత్తినట్టు పట్టుకుంటున్నాను కదండి. దేనికి అలా చేస్తున్నానంటే మనం చూడ ఇలా పట్టుకున్నాను కదా, ఇక్కడ మనం కుట్టేసేటప్పుడు లైట్గా ఏమైనా లూజ్ లాంటివి ఏమైనా ఉంటే మనం వెనక ఒత్తి పట్టుకున్నాం అనుకోండి, అది లూజ్ అనేది మన కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. అది వన్ సైడే ఉంటుందండి కట్టుకి. అది మళ్ళీ రిటర్న్లో ఇట్లా మనం ఇట్లా కిందికి దిగేటప్పుడు ఆడ అవసరం లేదు, స్ట్రైట్గా వచ్చేసి సరిపోతుంది. ఎందుకంటే మనం వేసే 2 కట్స్లలో ఒక కట్ అనేది క్రాస్ ఉంటుందండి ఎప్పుడైనా, రెండో కట్టు స్ట్రైట్ ఉంటుంది. మనం ఆ క్రాస్ ఉన్న కట్టుని జాగ్రత్తగా వేసుకుంటే ఎగ్జాక్ట్గా 2 కూడా స్ట్రైట్గా మెలికలు తిరగకుండా ఉంటుంది. చూడండి, చూసారా ఎగ్జాక్ట్గా మంచిగా సేమ్ స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఓకేనా. మీరు ఈ టైప్ కుట్టారంటే డ్రెస్ ఎక్సలెంట్గా వస్తాయి కట్స్. ఇలాగా ఇలాగా ఇంత నీట్గా చూడండి ఎలా వచ్చిందో. ఇలా నీట్గా కుట్టండి. ఓకేనా. ఇలా కింద మనం కట్ చేసి 2 మడతలు వేసి కుట్టేద్దాం. ఇలాగా డ్రెస్ ఎండింగ్కి వచ్చిందండి. చూడండి ఇలాగా సేమ్ టైం మనం రెండో స్టిచ్ కూడా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు రిప్లై చేస్తాను. చూసారా, రెడీ అయింది కదా. మనం ఇప్పుడు దీన్ని సీజా తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన పంజాబ్ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ ఈజ్ రెడీ. చూడండి మనం ఏం చేసాం, మనము పేపర్ క్యాన్వాస్ వేసుకొని థ్రెడ్ పైపింగ్తో మనం స్టిచ్ చేసామండి ఈ టాప్ అనేది. చూడండి నెక్ అనేది ఎక్సలెంట్గా స్టిఫ్గా కనిపిస్తుంది కదా మీకు. చూడండి చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చూడండి ఓకేనా, నీట్గా వచ్చింది చూడండి టాపు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.